ఎవరిని ఎవరు సోదరు అనుకుంటారు ఏంటి సోదర? ఫిలింలో ఇద్దరం ఓన్ బ్రదర్స్. సో మరి అది చేసిన మీరు ఇది చేయడం అనేది అంటే కాన్షియస్ డెసిషనా లేదంటే కనుక కథ వచ్చిందని చేస్తారా? ఈ సినిమాకి సంపు గారిని తీసుకుందాం అంటే సోదర్ అనే టైటిల్కి ఆయన యాప్ట్ అవుతాడు ఎందుకు అనిపించింది? సంపు అన్న అయితే ఈ క్యారెక్టర్ ప్రజెంట్ చేయడానికి 100% పక్క ఉంటే జనాలు కూడా కొత్తగా ఎంజాయ్ చేస్తారు అన్న దాంట్లో వెళ్ళాము. ఈ సినిమా వరకు మీరు ఎలా ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉండబోతుంది? మీతో పాటు బాబు భాస్కర్ ఉన్నారు. ఆయన ఏంటి ఎలా భరించారండి ఆయన్ని? 7 గంటలకంటే 7 గంటలకు ఏంట్రా లేటు అని ఇలా తిడుతూ వరకు చేయించేవాడు. అంటే రేపటి గురించి నేను ఆలోచించను, ఈ రోజు ఉన్న స్థాయి నాకు అంటారు కదా. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు అంటే ఎనీ చేయడానికి, అంటే మీ ఇమేజ్ అనేది మీకు ఒక రకంగా ఇబ్బంది అవుతుందా? అయితే మరి ఈ సోదర ఫైనల్గా ఇట్స్ కమర్షియల్ సినిమానా లేదంటే కనుక వాల్యూ బేస్డ్ మూవీనా లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్? మీకంటూ కొన్ని క్యారెక్టర్స్ చేసే అవకాశం కూడా ఉంది కదా మీకోసం, అంటే వచ్చి చేజారిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి? వచ్చినవి చేసాం, వచ్చి మిస్ అయిన ఏమీ లేవు. అంటే సోదర అనే సినిమా మీరు ఫర్దర్గా చూసుకుంటే కనుక మీకు సోదర అనే టైటిల్ వినగానే మీకు ఆ సినిమా నుంచి గుర్తొచ్చే మెమరీస్ అంటే ఏం చెప్తారు? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. హృదయ కాలేయం ఈ సినిమా పేరు వినగానే అంటే మనకి ఆల్మోస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు అయింది. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే సంపు అనే వ్యక్తి మనకు అంటే ఒక హీరోలాగా కాకుండా మన ఇంట్లో ఒక కామన్ పర్సన్ లాగా అందరికీ ఒక ఆడియన్స్ అందరికీ సుపరిచితం అయిపోయారు అనమాట. సో ఆయన ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా ఏదో క్యూరియాసిటీ ఉంటుంది. ఈసారి ఏంటంటే ఆయన సంజోష్తో కలిసి సోదర్ అనే సినిమాతో వస్తున్నారు. మరి ఈ సోదరుల కథ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సంజోష్ గారు. హలో. హాయ్ సంపు గారు. ఏంటి ఈ సోదరుడి కథ ఏంటి? యాక్చువల్గా ఎవరిని ఎవరు సోదరు అనుకుంటారు ఏంటి ఈ సోదర? ఓన్ బ్రదర్స్ కదా, ఫిలింలో ఇద్దరం ఓన్ బ్రదర్స్. ఇద్దరం సోదరు, ఒకరికొకరు సోదరు అనుకుంటారు. అయితే ఇంతకుముందు మీరు చేసిన కొబ్బరిమట్ట సినిమాలో కూడా యాక్చువల్గా ఒక ముగ్గురు తమ్ముళ్ళని పెంచే విధానం అదంతా ఉంది. బట్ అదంతా ఒక డిఫరెంట్ జోన్ ఫిల్మ్. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇదంతా ఒక డిఫరెంట్ అంటే థీమ్ బేస్డ్ ఫిల్ము, దట్టు ఒక ప్లాట్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఒక ఎమోషన్స్ ఎన్నో ఉంటున్న ఫిల్మ్ కదా. సో మరి అది చేసిన మీరు ఇది చేయడం అనేది అంటే కాన్షియస్ డెసిషనా లేదంటే కనుక కథ వచ్చిందని చేస్తారా? కథ వచ్చిందని చేశాను అంటే అది వేరు. అదంతా అంటే దాంట్లో నేను నా క్యారెక్టర్ పెద్దోడి క్యారెక్టర్, ఇంకా పైన తల్లి తండ్రి ఎవరికి ఉండరు, వాళ్ళకు ఉండరు మనకు ఉండరు. దీంట్లో అమ్మ నాన్న ఓ తమ్ముడు 2030లో ఒక మేనమామ ఆ ఫ్యామిలీ ఒక చిన్న సోడా కంపెనీ, దాని మీద జీవనోపాధి, కొంచెం వేటుని ఇటు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కలిగినటువంటి క్యారెక్టరు, ఇటు తమ్ముడి మీద కమాండింగ్ చేసే ఒక క్యారెక్టరు, ఇలాంటి టోటల్ ఫ్యామిలీ డ్రామా. మరి ఈ సినిమాకి సంపు గారిని తీసుకుందాం అంటే సోదర్ అనే టైటిల్కి ఆయన యాప్ట్ అవుతాడు లేదంటే మీతో పాటు అంటే ఎందుకు అనిపించింది? అదే మీకు అలా ఎందుకు అనిపించింది? సంపు గారు ఎందుకు పర్ఫెక్ట్ చాయిస్ అని? నేను ఫస్ట్ టైం కథ వినగానే ఆ కథకి చాలా ఆప్షన్స్ అనుకుంటే, అంటే అన్నతో నాకు ఇంతకుముందు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, అన్నతో కలిసి ఒక సినిమా చేద్దామన్న ప్లాన్లో ఉన్నాను. సంపు అన్న అయితే ఈ క్యారెక్టర్ ప్రజెంట్ చేయడానికి 100% పక్క ఉంటే జనాలు కూడా కొత్తగా ఎంజాయ్ చేస్తారు అన్న దాంట్లో వెళ్ళాము. ఆ విషయంలోనే సంపు అన్నకు కథ పంపించిన, సంపు అన్న కథ వినగానే వెంటనే ఓకే చెప్పింది. అంటే కొత్తగా అంటే ఇప్పుడు ఆయన కామెడీ టైమింగే తెలుసు, మరి దీంట్లో సోదరనగానే కొంచెం ఎమోషనల్ టింజ్ ఉంది. మరి అంటే సర్ప్రైజ్ అవుతారనా లేదంటే? సర్ప్రైజ్ అవుతారని. ఇప్పుడు ఒక యాక్టర్ ఎప్పుడైనా కూడా కొత్తగా ప్రజెంట్ అవ్వాలని చూస్తారు కదా. ఇది నేనైనా ఇప్పుడు అన్న నెక్స్ట్ ఏ ఫిలిమ్స్ చేసినా కూడా అదే చూస్తారు కదా. అన్న కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి అన్నది, ఆ ఎమోషన్ సీన్స్ కంపల్సరీ అలా కన్రెప్ప కొట్టకుండా చూస్తారు. నేనైతే 100% గ్యారెంటీ చెప్తాను. రొమాంటిక్ స్టోరీ చేసినప్పుడు ఏంటంటే రొమాన్స్లో ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎంత అవసరం, రొమాన్స్లో కూడా కో యాక్టర్తో ఆ స్పేస్ అది కూడా అవసరం కదా. సో అంటే మీ ఇద్దరు రియల్ లైఫ్లో తెలియడం వలన మీ ఇద్దరి మధ్యన పండిందా లేకపోతే ఎలా? అదొకటి. ఇప్పుడు సడన్గా భయ్యాకి నేను తెలియకపోయినా, నా గురించి భయ్యాకి తెలియకపోయినా అంత ఉండేది కాకపోతుంది. బట్ మేము ఎప్పటి నుంచో కాబట్టి నేను భయ్యా అంట, సంజయ్ అన్న అని పిలుస్తాడు. అది నాకు ప్లస్ అయిందని అనుకుంటా. ఈ టీజర్ అనేది ఎప్పుడో రిలీజ్ చేశారు మీరు, మోషన్ టీజర్, అలాగే సాంగ్స్ కూడా 1 year నుంచి 1 year క్రితమే రిలీజ్ అయినాయి కదా. మరి సినిమా ఇప్పటి వరకు అంటే లేట్ ఏంటి డిలే? మీకు తెలియదు ఏముందండి, సినిమా థియేటర్ వరకు తీసుకురావాలంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వేరే ప్రాక్టికల్ కరెక్ట్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంటాం. అలా అనుకోవడానికి ఎవ్రీ మంత్ మనం రిలీజ్ చేద్దాం ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కుదిరింది, సమ్మర్ కరెక్ట్గా అంటే లాస్ట్ డిసెంబర్లో చేద్దాం అనుకున్నాం. మళ్ళీ హోల్డ్ అయ్యండి, సంక్రాంతి ఫిలిమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఫిబ్రవరి వచ్చింది.
అంటే సమ్మర్కి వస్తే బాగుంటుంది అన్న దాంట్లో ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు సమ్మర్కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ రాబోతుంది. ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నాం. ఎస్. అయితే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సినిమాకి ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఓటీటీని వదిలిపెట్టి థియేటర్ వరకు రావాలంటే స్టార్ క్యాస్ట్ బలంగా ఉండాలి, లేదంటే దాంట్లో చెప్పిన కథ లేదంటే మనం చూపించిన ఇదన్నా కూడా చాలా కంటెంట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటే తప్ప రావట్లేదు కదా. సో మరి ఈ సినిమా వరకు మీరు ఎలా ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్రమోషనల్ మెటీరియల్ ఎలా ఉండబోతుంది? ప్రమోషన్ మెటీరియల్ నాకు అన్న ఉన్నాడు చాలు. ప్రమోషన్ మెటీరియల్ కంటెంట్ ఉన్నవాడు కట్అవుట్ చేయాలా? అంటే ఎంతున్నా మీరు మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఎంతో తీసుకెళ్తే కానీ వెళ్ళట్లేదు. ఆ వెళ్ళిన తర్వాత కూడా నిజంగా అక్కడి వరకు వచ్చి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎన్ని మల్టీప్లెక్స్, దానికి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. దానికోసం ఇంకా మా ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాం. కంటెంట్ అంటే ఇప్పుడు ఏముందండి, లైక్ మన ఫిలిం ఏదైతే చేసామో సిన్సియర్గా అది జనాలకు చెప్పడానికి ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, మీ మీడియా ద్వారా కానీ, టీవీ ఛానల్స్ ద్వారా కానీ జనాలకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇఫ్ జనాలు నచ్చి కంటెంట్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకుంటే డెఫినెట్గా సినిమా థియేటర్కి వచ్చి చూస్తారు. బట్ కాకపోతే 100% చెప్పాల్సింది ఏంటంటే వెరీ గుడ్ ఫ్యామిలీ స్టోరీ అండి. ఈ మధ్యలో అన్నదమ్ముల సినిమా రాలేదు, బ్రదర్ బాండింగ్ ఫిలిం అయితే రాలేదు. లాస్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనుకుంటా. ఆ తర్వాత ఈ ఫిలిం కంపల్సరీ జనాలు నిజంగా థియేటర్లో ఎంజాయ్ చేస్తారని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మన రిలీజ్ అప్పుడు కూడా చాలా మంది ఎక్కువ మంది వచ్చి చూడడం అనేది జరిగింది. సో దానికి ముందు ఏంటంటే రాజశేఖర్ గారు ఇలా చాలా మంది చేశారు. యాక్చువల్గా ఈ అన్నదమ్ములకు సంబంధించిన సబ్జెక్ట్ మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో రాలేదు. బట్ కాకపోతే అంటే దీంట్లో ఇద్దరు అన్నదమ్ములు అనగానే ఏంటంటే మనకు ఉండే జనరల్గా ఉండే కన్ఫ్లిక్ట్ పాయింట్లు ఏముంటాయి అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచడం కానీ, వాళ్ళిద్దరి మధ్య ఏదో విడిపోయే సిచ్యువేషన్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో అంటే మీరు ఇలాంటి వీటితోనే కొంచెం ఏమైనా ఎమోషనల్గా టచ్ చేద్దాం అనుకుంటారా, లేదంటే అదర్ దెన్ దట్ ఏమన్నా కోర్ పాయింట్ ఏమన్నా వేరేదన్నా దాచిపెట్టారా? కోర్ పాయింట్ ఉందండి. కోర్ పాయింట్ ఉంది. అది పాయింట్ ఉంది, అది మన ట్రెడిషన్కి తగ్గ కోర్ పాయింట్. అలా అని చిన్నప్పటి కథ విడిపోయిన కథ కాదు, లాస్ట్లో కలిసిపోయే కథ కాదు, ఒక కొత్త ట్విస్ట్. ఓకే, ట్విస్ట్ కొత్తదనం అయితే చూపించబోతున్నారు. దీంట్లో సంపు గారితో పాటు మీతో పాటు బాబా భాస్కర్ ఉన్నారు. ఆయన్నేంటి ఎలా భరించారండి ఆయన్ని? కానీ ఆ ఎనర్జీ అయితే అసలు ఆ మాస్టర్ లేని రోజు కొంచెం వెళ్తూ ఉండేది. ఆయన ఉన్నప్పుడు అసలు 7 గంటలకంటే 7 గంటలకు ఏంట్రా లేటు అని ఇలా తిడుతూ మరి చేయించేవాడు. కానీ సూపర్ మాస్టర్తో చేయడము. ఒక మేనమామ క్యారెక్టర్ చేశాడు, బాగా నిజంగా ఇలాంటి మేనమామ ఉండాలి అన్నట్టు ఉంటుంది అనిపించింది. అంత ఎనర్జెటిక్ మేనమామ లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు అంటే ఇప్పుడు వరకు ఒక సపరేట్ ఇమేజ్ ఉంది, మరి ఇది మీకైనా కొత్త ఇమేజ్, కొత్త మేక్ ఓవర్ ఇచ్చే ఫిల్మ్ అవుతుందని అనుకోవచ్చు. 100%. అంటే సెటిల్ యాక్టింగ్ ఇది. అంటే మామూలు మార్టిన్ లూథర్ కింగ్ చేసాం కదా, అలాంటి క్యారెక్టర్. మరి అంత అమాయకుడు కాదు, కొబ్బరిమట్లో ఉన్నంత హైండ్రాయిడ్ క్యారెక్టర్ కాదు, ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి క్యారెక్టర్. మీ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ చేయడానికి మనోజ్ గారు కూడా వచ్చారు. యాక్చువల్గా వచ్చి బాగా సపోర్ట్ చేశారు. సో మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరిని తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాం అంటే మనోజ్ అన్న రావడానికి రీజన్ కూడా అన్నయ్య సంపూర్ణ. అది ఆ రోజు ప్లాన్ చేసి కరెక్ట్గా వెళ్ళి అడగగానే ఇద్దరం కలిసి వెళ్ళి అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేసి వచ్చారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనేవి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా మంచి కంటెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా 10 మందికి రీచ్ అవుతాయి, మంచి ఇది ఉంటుంది కదా. సో దీంట్లో అదర్ దాన్ బ్రొమాన్స్ అనేది కనిపిస్తూ ఉంది. బ్రొమాన్స్ కాకుండా కీ ఎలిమెంట్స్ ఏమున్నాయండి ఇంకా దీంట్లో? అన్న లవ్ స్టోరీ పెద్ద కీ ఎలిమెంట్. సో మరి అన్న లవ్ స్టోరీకి తమ్ముడు పాత్ర ఏంటి? మరి తమ్ముడు ఏం చేశాడు అన్నది చాలా అది కీలకం ఉంది. నరసింహాచారి కింద ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ కైండ్ ఆఫ్ అంటున్నారు కదా. సో మీరు అంటే సినిమాలు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఊళ్ళో కూడా కనిపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మరి ఆఫ్టర్ హృదయకాలయం అయిపోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత సో పూర్తిగా మీరు ఇటు సైడ్ వచ్చేసారా, లేదంటే అది కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? ఆ షాప్ ఉందండి, షాప్ ఉంది, మా బ్రదర్ చూసుకుంటాడు. బట్ అంటే కరోనా టైంలో కూడా ఒక వీడియో కూడా వచ్చింది, చేసామని నా వర్క్ నాకు వచ్చండి, ఇంకా మర్చిపోలేదు. అంటే ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదు, ఎందుకంటే మామూలుగా కస్టమర్ చేయించుకునే వాళ్ళు కూడా తక్కువైపోయారు. జ్యువెలరీ షాపులు అంటే రెగ్యులర్గా ఉండే వాళ్ళకే జీవనోపాధి కష్టం, ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ని తట్టుకోవడానికి రకరకాల జ్యువెలరీ షాపులు వచ్చేసి వాళ్ళు ఒక ఐటమ్ అనుకుంటే 4 ఐటమ్లు చూపించే కెపాసిటీ జ్యువెలరీ షాప్ అనుకుంది. మామూలు ఆభరణాలు తయారు చేసుకునే వాళ్ళకి అవకాశం లేదు, దానివల్ల ఉన్న వాళ్ళకే తక్కువ ఉంది. ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదు. బట్ నా వర్క్ అయితే నాకు అవగాహన ఉంది, ఐడియా ఉంది. ఒకప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అది పాస్ అయితే హిట్, అయితే హిట్, ఫెయిల్ అయితే ఫెయిల్. బట్ ఈ రోజుల్లో అలా లేదు.
థియేటర్లో ఒకవేళ ఆడినా ఆడకపోయినా మళ్ళీ ఓటీటీలోకి వెళ్ళిన తర్వాత హిట్ అయితే కనుక అవునవును. మా సినిమా హిట్ అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. మాకు యాక్చువల్లీ ఇది పర్ఫెక్ట్ థియేటర్ ఫిలిం అండి. నేను ఓటీటీ ఫిలిం అని చెప్పను కానీ పర్ఫెక్ట్ థియేటర్ ఫిలిం, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫిలిం. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ మాకు కూడా భయం ఉంది, ఆడియన్స్ థియేటర్ తీసుకురావడం ఎట్లా అన్నది. అంటే బేసిక్గా ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం ఒక టికెట్ రేట్ 300 ఉందనుకోండి, ఈ 300 పెట్టి ఎందుకు వెళ్ళాలి, ఓటీటీలు వచ్చినాయి కదా, 30 days 40 days లేకపోతే ఇంకా 3 monthsలోనో ఫిల్మ్ అవైలబుల్లోకి వస్తే చూద్దాం. సినిమా లార్జర్ దెన్ లైఫ్ ఉంటేనే సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలనేది ఒకటి అనుకుంటున్నారని చెప్తాను. కాకపోతే టికెట్ రేట్ అనేది 100 120 ఉంటే ఒక సాంగ్ కోసం వస్తాడు ఆడియన్, లేకపోతే ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వస్తాడు, లేకపోతే ఇప్పుడు సంపు అన్నని కాదు చూసి ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుదామని వచ్చేవాళ్ళం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెంసేపు అలా సరదా టికెట్ రేటు అంటే అందుబాటులోకి లేకుండా పోవడం వల్ల ఆడియన్స్ థియేటర్ రావట్లేదు అన్నది ఒక భయం అయితే ఉంది మాకైతే. అదంతా ట్రేడ్ నిర్ణయించాలి, మరి ఈ సినిమాకి ఎలా పెడుతున్నారు టికెట్ రేట్స్? చాలా నామినల్గా పెట్టమని చెప్పాం. మరి అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే మీరు సంజోష్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ బేవర్స్ అనే సినిమా చేశారు, ఇప్పుడు సోదరాన్ని చేశారు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఉండిపోయినప్పుడు అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం, తర్వాత అవకాశాలు అనేవి కూడా ఉంటాయి కదా. సో అంటే మీరు ఓన్లీ హీరో కింద వెళదామనా, లేదంటే కానీ ఏదైనా మెయిన్ క్యారెక్టర్ హీరో కింద వెళ్దామని అవన్నీ పక్కన పెట్టాను. నేను యాక్టర్గా ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న దాంట్లోనే ఉన్నాను. ఒక బేవర్స్ అనేది ఒక మంచి కంటెంట్తోనే వచ్చాను ఫస్ట్ ఫిలిం. లైక్ ఇప్పటికీ అది జనాలకు చాలా వరకు రీచ్ అయింది ఆ ఫిలిం. ఆ తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే ఆ టీంని వాళ్ళతో జర్నీ చేయడం వల్ల ఏమైందంటే ఈ ఫిలిం షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్ వరకు తీసుకెళ్తారన్న కాన్ఫిడెంట్ కలగల. ఆ తర్వాత ఒక డైరెక్టర్తో, ఆ డైరెక్టర్ ప్రొడక్షన్ నేమ్ చెప్పలేదు, ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా స్టార్ట్ చేసాం. 70% షూటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం డైరెక్టర్కు ప్రొడ్యూసర్కు ఈగో క్లాషెస్ వచ్చి కొన్ని రోజులు పక్కన ఉంది. సో మరి అప్పుడు ఆ రోజు సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంత, ఈ రోజు ఎంత? బాగా మంచిగా ఉందండి. అంటే ఇప్పుడు ఆ రోజు 100 రూపాయలు తీసుకుంటే ఈరోజు 1000 రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళి ఓకే. ఒక నరసించారు లైఫ్కు సంపూర్ణ బాబుకు లైఫ్ చూసుకుంటే 100 times బెటర్. అన్ని రకాలుగా 100% సంపూర్ణ బాబు బెటర్. కానీ మానసికంగా నరసించారు మాత్రం సంపూర్ణ బాబు మాత్రం నరసించారు బతుకుతాడు. అయితే మీతో సాయిరాజ్ గారు ఫస్ట్ సినిమా చేశారు కదా ఉదయకాలం, తర్వాత ఏంటంటే ఆయన మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, బేబీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మరి మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ తర్వాత అంటే ఎందుకు సెట్ కాలేదు, లేకపోతే ఆయన సినిమాల్లో క్యారెక్టర్లు ఎప్పుడు అడగలేదా, మీరు అడిగే చనువు లేదా? చనువు ఉందండి, చనువు ఉంది. కాకపోతే అన్నకు మా హీరో కదా, ఈ క్యారెక్టర్ వద్దు, మనతో చేస్తే మళ్ళీ సినిమానే చేస్తా, క్యారెక్టర్ నిజంగా పర్ఫెక్ట్ అయితేనే చేయిద్దాం. ఇప్పుడు ఎప్పటికీ ఆయన ఉన్నాడు అన్న ధైర్యం నాకుంది. నేను వచ్చి ఈ చెయ్యి అంటే చేస్తాడు అనే నమ్మకం ఆయనకుంది, అన్నకుంది. కాకపోతే ఏంటంటే తను ఫస్ట్ సాటిస్ఫై కావాలి నాకంటే ముందు. నెక్స్ట్ అయితే ఉంటుంది 100%. ఇంకా 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, కానీ నెక్స్ట్ అయితే మళ్ళీ మా కాంబినేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మాకు కనపడుతున్న అంటే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ అంటే మీరు సంపు గారు కనపడుతున్నారు, అలాగే బాబా భాస్కర్ గారు, ఇలా వీళ్ళు ఉన్నారు కదా. ఇంకా అంటే అదర్ దెన్ దట్ ఎవరున్నారు అంటే పల్లెటూరులో అనేసరికి ఏంటంటే కామెడీగా సరదాగా జరిపే సంఘటనలు చాలా ఉంటాయి కదా యాక్చువల్గా. సో మరి ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ ఫాదర్ రోల్ ఆయన చేశారండి, బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు, అవును. చాలా మదర్ రోల్ ప్రభావతి గారు అని ఉన్నారు. అవును. ఒక ఫ్రెండ్ రోల్ గెటప్ సీన్ గారు చేశారు. తన పేరు జగన్ గారు చేశారు. జగన్ గారిది మంచి. వీళ్ళందరూ త్రూ అవుట్ ఫిలిం ఉంటారండి, అందరూ లైక్ త్రూ అవుట్ ఫిలిం స్టోరీని క్యారీ చేస్తూనే ఉంటారు. అయితే సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ కూడా అంటే అన్ని సినిమాలకే నాకు తెలిసి ఆయన మనసుకు నచ్చిన సినిమాలు తప్ప నుంచి అన్నీ చేస్తారని కూడా తెలియదు నాకు యాక్చువల్గా. బట్ దీంట్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, మ్యూజిక్ చాలా క్వాలిటీగా అనిపించింది. సో సునీల్ కశ్యప్ గారిని తీసుకుందాం అనే స్టెప్ ఎవరిదే, ఆయన ఏమన్నారు స్టోరీ విన్న తర్వాత? బేసిక్గా సునీల్ని సజెస్ట్ చేసింది నేనే అండి. నా ఫస్ట్ ఫిలిం ఆయనే చేశాడు, బేవర్స్. తల్లి నా చిట్టి తల్లి అని సాంగ్. అవును. ఆ సాంగ్ వల్ల నాకు బేవర్స్ అనే ఫిలింకి గుర్తింపు వచ్చింది బేసిక్గా, ఒరిజినల్గా చెప్పాలంటే. బట్ కాకపోతే ఆ సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ చేసింది ఆ సాంగ్. సో ఇది కూడా మంచి ఫ్యామిలీ ఫిలిం. సో ఎందుకు ఒక ట్రావెల్ చేద్దాం, నేను మా టీమ్ మీటింగ్లో సజెస్ట్ చేశాను సునీల్ కశ్యప్ గారితో వెళ్దాం, వీళ్ళు మంచి టెక్నీషియన్ కదా అంటే అందరికీ నచ్చింది అన్నట్టు. కానీ దీంట్లో కూడా సిచ్యువేషన్స్ అంత బాగుంటాయి, సాంగ్స్ అంత బాగా రావడానికి. అన్నంటే దోస్తే సోదర అనే సాంగ్ ఉంది కదా, ఇప్పుడు మెల్లిగా రీచ్ అవుతుందేమో, కానీ రేపు పొద్దున వీడియో రీచ్ అయ్యి మెల్లిగా ట్రెండింగ్లో వెళ్ళినాక ఇప్పుడు అన్నదమ్ములు ఎవరు కలిసి ఉండట్లే. అవును, చాలా మంది ఒకటి ఊర్లో ఉంటే ఒకటి సిటీలో ఉంటున్నాడు, ఒకటి వేరే స్టేట్లో ఉంటున్నాడు, ఒకరు వేరే కంట్రీలో ఉంటున్నారు కదా. చాలామంది సాంగ్ ఇన్స్పైర్ చేస్తుంది. ఆ పాట పెట్టుకొని ఎండింగ్ వరకు కంట్లో తెలియకుండా నీళ్ళు తిరుగుతాయి, డెఫినెట్గా చెప్పగలను. సో మరి దాన్ని లైఫ్ బ్యాలెన్స్ అనే దాన్ని ఎలా చూసుకోవాలనుకుంటారు ఫ్యూచర్ని?
ఎప్పుడన్నా? అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అసలు ఆలోచించ ఆలోచన జరిగేదే. ఇప్పుడు మనం చాలామంది చెప్తారు రేపు అనేది ఏంటో తెలియదు, బట్ ఊరికి అనుకుంటాం. ఈరోజు అనేది నిజం. అంటే సాగడమే అంతే. రేపు ఇలా అలా అని అనుకుంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఎప్పుడో అంత అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అసలు రేపు అనే దాని గురించి మనకు ఆలోచన లేదు. ఈ రోజు ఉన్నది ఏదైతే ఉందో దాని దాన్ని గురించి ఆలోచించే అంటే నేను కూడా ఇన్ని రోజులు ఇంతకాలం జర్నీలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆ అవును, 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 అదే, సిచ్యువేషన్ అదే. ప్రశాంతంగా డీల్ చేస్తాడు. నేనన్నా అప్పుడప్పుడు ఏదో చిన్న విషయాల్లో టెన్షన్ పడి అయితే తిరుగుతుంటా. అన్న మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఏది జరుగుతుంది నా పని నేను చేసిన. అంతే. ఎస్, మీరు అన్నారు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ కూడా, అంటే రేపటి గురించి నేను ఆలోచించను, ఈ రోజు ఉన్న స్థాయి నాకు అంటారు కదా. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు అంటే ఎనీ చేయడానికి, అంటే మీ ఇమేజ్ అనేది మీకు ఒక రకంగా ఇబ్బంది అవుతుందా హీరో అనే? కావాలి. ఆ, అన్న మ్యానుఫ్యాక్చర్ అయింది అట్లా కదా. అవును, హీరో కింద డైరెక్ట్గా. హృదయకాలం అనేది మామూలు అవును, sensation కాదు. అవును, సెన్సేషన్ కాదు. స్టేట్స్ దాటేసి వెళ్ళిపోయింది హృదయకాలం గురించి. అదే మరి అది ఆ ఇమేజ్ అనేది మీకు ఇబ్బంది అవుతుందా? అంటే ఇప్పుడు నేను ఎవరైనా అడిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అనిపిస్తా అయ్యో అవునా అని. కాకపోతే అది లేకపోతే నేను వచ్చేవాడిని కాదు కదా. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది చేసే సినిమాలు చేసే ప్రాసెస్లో చాలామంది చేయని హీరోయిన్స్తో కూడా మీరు చేశారు. సన్నీ లియోన్తో ఎవరు చేశారు? నే తెలుగు హీరో చేశాడు, ఒక సంపూర్ణేష్ బాబు చేయగలిగాడు. సో మరి అలాంటే ఇలా బైక్ మీద మామూలుగా కాదు అసలు ఆవిడ ట్రెండింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు యాక్చువల్గా. సో మరి అంటే ఈ మిగతా లాంగ్వేజెస్ హీరోయిన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళతో చేయాలన్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? కమ్యూనికేట్ చేసే విధానం వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అప్పటికి ఆవిడ ఏంటనేది తెలియదు నాకు. సన్నీ లియోన్ గారితో చేసేటప్పుడు నేను ఎవరికి చెప్పినా అవునా తనతో చేస్తున్నావా అని అడిగారు. కాకపోతే ఆమె ఏందని తెలియదు. తర్వాత చేసి వచ్చిన తర్వాత తెలిసింది. అయితే మరి ఈ సోదర ఫైనల్గా ఇట్స్ ఏ కమర్షియల్ సినిమానా, లేదంటే కనుక వాల్యూ బేస్డ్ మూవీనా, లేకపోతే మెసేజ్ ఓరియంటెడా? మెసేజ్ ఓరియంటెడ్ అయితే కాదండి, కమర్షియల్ ఫ్యామిలీ. కమర్షియల్ ఫ్యామిలీ. ట్రైలర్ పడ్డాక మీకు అర్థమైపోద్ది కమర్షియల్ ఫ్యామిలీ అంటే బేసిక్ ఎందుకంటే మీరు కమర్షియాలిటీ అనేది ఇప్పుడు మన పల్లెటూరులో జరిగే ఒక కథ అంటున్నారు. బట్ దాంట్లో అంటే చెప్తున్నారు కదా బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. సో మెసేజ్ కూడా ఏమైనా ఉంటుందా, లేదంటే కనుక ప్యూర్ అంటే మెసేజ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత మెసేజ్ ఉన్నా ప్రత్యేకించి అయితే ఒక మెసేజ్ అనేది ఒకటి అనేది లేదు. తీసుకున్న లైన్లోనే అండర్ కరెంట్గా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది పెద్ద మెసేజ్. ఇలా కలిసి ఉండాలి ఫ్యామిలీ అనేది పెద్ద మెసేజ్. ఎస్, మరి దీంట్లో ఫైట్లు ఏమైనా చేశారా? మీ ఫైట్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫైట్లు నేనేం చేయలే. అంటే సోదర అనే సినిమా మీరు ఫర్దర్గా చూసుకుంటే కనుక మీకు సోదర అనే టైటిల్ వినగానే మీకు ఆ సినిమా నుంచి గుర్తొచ్చే మెమరీస్ అంటే ఏం చెప్తారు? నేను సింగిల్ షెడ్యూల్ 40 డేస్లో షూటింగ్. 40 డేస్ ఒక విలేజ్కి వెళ్ళిపోయాం. విలేజ్లో 40 డేస్ సింగిల్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసాం. ఆ విలేజ్లో లైక్ ఓన్ చేసుకున్నారు. ఆ విలేజ్ కూడా మమ్మల్ని అందరినీ ఓన్ చేసుకున్నారు. ఎక్కడ చేశారు? వరంగల్ దగ్గర సీతానాగరం అనే విలేజ్ అండి. ఓకే. సో వాళ్ళకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాం ఎప్పుడైనా. అంటే ప్రతి మూమెంట్కి వాళ్ళు సపోర్ట్ చేశారు. వితౌట్ వాళ్ళ సపోర్ట్ తోటి షూటింగ్ అంత ప్రశాంతంగా జరిగేది కాదు. అయితే మరి మీ జర్నీ ఎక్కడో స్టార్ట్ అయింది, ఇప్పుడేమో హీరో కింద వెళ్తున్నారు కదా. సో ఎలా ఉంటుంది అంటే మీకు ఒకటి నమ్ముకొని వచ్చారు ఇండస్ట్రీలో నటుడిగా స్థిరపడదామని, మీరు హీరో అవుదామని చెప్పి. సో మీ గ్రోత్ చూసుకుంటుంటే ఓకే సాటిస్ఫైడా మీరు వెళుతున్న దారి మీకు అంతా? అంటే వర్క్ పరంగా సాటిస్ఫైడ్ అండి. నేను ఏదైతే ఫిలిమ్స్ చేశాను ఇప్పటికీ 2 ఫిలిమ్సే చేశాను, కానీ 2 ఫిలిమ్స్ సాటిస్ఫైడ్ ఉన్నాను. జనాలు ఫిలిం వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లైన్అప్ ఒక 2 ఉన్నాయండి. దాంతో లైక్ సెట్ అవుతా అన్న కాన్ఫిడెంట్గా ఉన్నాను. గాడ్ గ్రేస్, ఇంకా మన ప్రయత్నం మనం చేయడమే. సో వెయిట్లు కన్నా చేద్దామని ఉందా, లేకపోతే మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్, లేకపోతే ఏంటి ఏమనుకుంటారు? ఇక్కడ ఏది చేయడానికైనా రెడీ అండి. అవకాశం కోసం అంత వెయిట్ చేయడం. మొత్తం ఫిల్మ్స్లోనే ఇంకా నటనలోనే నటనలోనే వస్తాయి, దాని ప్రాబ్లం ఏం లేదు. మీకంటూ కొన్ని క్యారెక్టర్స్ చేసే అవకాశం కూడా ఉంది కదా. సో అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లేకపోతే ఇంకొక డైరెక్టర్ లాంటివి పక్కన పెడితే మీకోసం అంటే వచ్చి చేజారిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం రావలే. వచ్చినవి చేసాం, వచ్చి మిస్ అయిన ఏమీ లేవు. బట్ మిమ్మల్ని హీరోగానే చూస్తూ ఉంటాం అనేది మీకు ఇందాక చెప్పారు. అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పి, మరి ఆ ఇమేజ్ని మార్చుకునే ప్రయత్నం ఇప్పుడు జరగలేదా? అది మన చేతుల్లో లేదుగా. ఇంకదే వెళ్తున్న దారిలో ఎప్పుడో ఒకసారి అవుద్ది. అది ప్రాబబ్లీ ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక సోదరతో నయ్యేలాగా ఉంది. ఇప్పుడు మా అన్న సినిమా మార్టిన్ లూథర్ కింగ్ మీరు చూసే ఉంటారు. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం కదా. దాంట్లో ఒక చేంజ్ అన్నది కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టు. అంటే లైక్ కొబ్బరి మట్ట హృదయకాలం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు సోదరతోటి లైక్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే లైక్ అన్న
సరే అన్నను రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అది కదా. థియేటర్గా బాగా ఆడితే ఇంకో లాగుండే. మార్టిన్ లూథర్ కింగ్ యాక్చువల్లీ థియేటర్ లో గట్టిగా ఇది చేస్తుంటే అదైతే- అన్నకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చేది, బూస్టింగ్ ఇలాంటి సబ్జెక్ట్ చేయాలి నేను. కానీ మార్టిన్ లూథర్ కింగ్ కథ ఓటీటీలో మంచి అప్లాజ్ వచ్చింది కదా. మంచి మంచి ఓటీటీలో వచ్చింది. సో But ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది, ఓటీటీలో అప్లోడ్ వచ్చేసరికి థియేటర్ ఫిలిం ఏది చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. టైం డిసైడ్ చేస్తుంది ఇంకా ఏదన్నది. సో మీరు చెప్పిందంతా వింటుంటే కనుక ఆయనకి ఆ గేమ్ చేంజర్ అనేది సోదర అవుద్దని అనిపిస్తుంది actually. అవ్వాలని కూడా అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఇద్దరికి కూడా. సో ఎందుకంటే ఎలా అయినా కూడా ఇండస్ట్రీలో స్థిరపడాలని వచ్చిన మీరు, అలాగే ఇండస్ట్రీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆగకుండా పైన కంటిన్యూ చేస్తున్న ఆయన. అవును. సో మీ ఇద్దరికీ కూడా సోదర మంచి హిట్ ఇవ్వాలని చెప్పి, మంచి బ్రేక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. Thank విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సోదర. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల ఏప్రిల్ 25న సోదర సినిమాతో వస్తున్నాం. హృదయకాలం నుంచి సపోర్ట్ చేసిన మీ అందరూ సోదరకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సురేష్. సంపూర్ణేష్ బాబు సోదరుడు సంజేష్.